మీటింగ్ న్యూస్ నేను ప్రసాద్. కల్వకుర్తి మండల కేంద్ర పరిధిలో లింగసాంపల్లి గ్రామంలో ఏదైతే ఫర్టిలైజర్స్ లైసెన్స్ లేకుండా ఫర్టిలైజర్ దుకాణంలో ఏదైతే రైతులకు కోరమండల్ డిఏపి ఎరువులని అక్కడ రైతులకు అమ్ముతున్నాడు అని ఏదైతే మండల అధికారులకు అగ్రికల్చర్ మండల అధికారులకు ఫిర్యాదు రావడంతో పోలీసులు ఏదైతే లింగసాంపల్లి గ్రామానికి వెళ్ళి అక్కడ ఏదైతే దాని గురించి సమాచారం కొరకు అక్కడ అడిగి తెలుసుకుంటే నిజంగానే అక్కడ ఏదైతే అశోక్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ ఫర్టిలైజర్ షాప్స్ అంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా రైతులకు ఏదైతే కోరమండల్ డిఏపి ఎరువులని పంపిణీ చేస్తున్నాడు అంటే వాళ్ళు దానికి ఉన్న అమౌంట్ అదే దానికి ఉన్న ధర కన్నా అదనంగా ఎక్కువ ఇచ్చి నాణ్యత లేని ఎరువులని రైతులకు ఇస్తున్నాడు అనే కంప్లైంట్ కేసు నమోదు చేసి వారిని పెట్టి వాళ్ళని రిమైండ్ చేయడం జరిగింది. ఈ విషయాల్లో ఈరోజు కల్వకుర్తి డిఎస్పి వెంకరెడ్డి సాయిరెడ్డి గారు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలు చెప్పే ఆలోచన చేశారు. రైతులు ఇలాంటి మధ్య దళారులు ఎవరైతే ఎరువులు ఇస్తున్నాం మీకు కావాల్సినవి తీసుకెళ్ళండి, మీకు అంటే ఏదైనా రైతులకు అంటే సరైన సమయంలో ఎరువులు లేకపోవడంతో రైతులు కూడా కొంచెం దానికన్నా ఉన్న ధర కన్నా ఎక్కువ అమౌంట్ పెట్టేసి కొన్ని తీసుకెళ్ళి అంటే పంటలకు అంటే సరైన సమయంలో ఏదైతే ఎరువులు పంటలకు వేయడంతో దాని దిగుమతి పెరుగుతున్న ఒక ఆలోచన విధానంతో ఇలాంటి దళారులు చేస్తున్న మోసాలకు రైతులు వాళ్ళ చేతిలో మోసపోతున్నారు అనే ఒక ఆలోచన విధానంతో మీరు రైతులకు ఒక ఆలోచన ఇచ్చే సమాచారం ఏదైతే డిఎస్పి వెంకరెడ్డి గారు చెప్పే ఆలోచన చేశారు. ఏదైతే రైతులు ఇలాంటి దళారులను నమ్మొద్దు, మీరు ఏదైనా ఉంటే మీరు ఇలాంటి ఎవరైనా పర్మిషన్ లేకుండా నాణ్యత లేని ఎరువులు కొనుగోలు చేసుకొని మీ పంటలకు వినియోగించినట్టయితే మీ పంటలు గిట్టుబాటు లేక ఆ ధరలు రాక పంట చేతికి రాక ఇబ్బందుల పాలవుతారు, అప్పుల పాలవుతారు. ఇంకోటి నాసిరకమైన మందులు వేసి ఆ పంట పొలాలు కూడా ఇబ్బంది అంటే కొంచెం మళ్ళీ నెక్స్ట్ వేసుకునే పంటకి అక్కడ దిగుమతి రాకపోవడంతో ఇబ్బందుల పాలయ్యేది రైతులే. కాబట్టి మీరు ఎక్కడైనా కరెక్ట్గా ఉన్నది ఏదైనా మండల అధికారులను సంప్రదించండి, లేకపోతే పోలీసులను సంప్రదించండి. మీకు ఇలాంటి విషయాలు ఎక్కడైనా కనిపించినట్టయితే పోలీసులకు సమాచారం ఇవ్వవలసిందిగా ఆయన వాళ్ళ రైతులను కోరారు. అట్లాగే లేకపోతే ఒకవేళ మండల అధికారులకు కూడా ఇలాంటి సమాచారం ఇచ్చినా సరే వాళ్ళు కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము కేసులు పెడతాము, ఇలాంటివి జరగకుండా చూసుకుంటా ఉన్న ఆలోచన విధానంతో ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఏదైతే ఒక ఫర్టిలైజర్ షాప్ పెట్టాలంటే మినిమం వాళ్ళకి లైసెన్స్ ఉండాలి. ఏదైతే ప్రభుత్వం గుర్తింపు పొందిన వాళ్ళకు లైసెన్స్ ఉంటేనే ఎరువులు అమ్మడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఏదైతే మార్కెట్లో దొరుకుతున్న ధర కన్నా వాళ్ళు అదనంగా ధర ఇచ్చి వాళ్ళకు రైతులకు వాళ్ళు ఏదైతే అమ్ముకుంటున్నారో అది నిజంగా అది ఒక మోసము, రైతులను మోసం చేసే కార్యక్రమం. ఇలాంటి వారిని మీరు నమ్మొద్దు, మీరు చేతిలో మోసపోవద్దు. మీరు ఎన్ని విధాలుగా మీకు ఇలాంటివి మేము ఒక మోటివేషన్ ఇచ్చిన విధానంతో చెప్పినా కూడా మీరు మళ్ళీ ఇలాంటి దళారుల దగ్గర మోసపోతున్నారనే ఆలోచన మీరు చేస్తున్నారని ఈరోజు పోలీసు వారు రైతులకు చెప్పి ఆలోచన చేశారు. ఇక్కడ మండల అధికారి కూడా మీరు ఒక ఎరువు కొనుక్కోవాలంటే దాని మీద ఒక 2-3 ఒక మీకు గుర్తింపు తెచ్చుకోవడానికి ఉంటుంది. గవర్నమెంట్ సింబల్ కానీ ఐఎస్ఐ మార్క్ కానీ నాణ్యతతో కూడుకున్న ఒక సింబల్ ఉంటుంది. అట్లాగే దాని పర్సంటేజ్, ఆ బ్యాగ్ కలరు, వెయిట్ అవన్నీ చూసుకోవాలి. ఇంకా మీకు ఏమన్నా దాని మీద ఎరువుల మీద వాళ్ళు అమ్ముతున్న వారి మీద అనుమానంగా ఉంటే దాన్ని ఓపెన్ చేసి దాని చేతిలోకి తీసుకొని మీరు వాటర్లో వేసినట్టయితే అది అక్కడ తక్కువ సమయంలోనే అది కరిగిపోవడానికి అవకాశం ఉంటుంది, నాణ్యత ఉన్నదైతే. ఒకవేళ నాణ్యత లేని ఎరువు అయితే మీకు ఎంతసేపు ఉన్న అది కరగదు. సో ఇలా గుర్తించుకొని కూడా మీరు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మీకు అనుమానంగా ఉంటే మీరు అధికారులను సంప్రదించండి, పోలీసులను సంప్రదించండి. అంతేగాని దళారుల దగ్గర వెళ్ళి మీరు మోసపోకండి, మీరు ఇబ్బందుల పాలు కావద్దని ఏదైతే అధికారులు ఇలా ఒక రైతుల కోసం చేస్తున్నటువంటి ఈ ఆలోచనని వాళ్ళకు చేరే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైతే లింగసాంపల్లిలో జరుగుతున్నటువంటి దాదాపుగా 40 నుంచి 50 బస్తాలు ఆయన నాణ్యత లేని ఎరువులు రైతులకు అమ్ముకున్నాడని వాళ్ళే ఇక్కడ కేసు పెట్టారని కూడా వీళ్ళ పోలీసు వారి దృష్టికి వచ్చింది. ఆ విషయాలన్నీ చెబుతూ ఆయన రైతులకు అప్రమత్తంగా ఉండాలి, నాణ్యమైన ఎరువులు కొనుక్కోండి, నాణ్యమైన పంట పండించండి, ఆరోగ్యాలు కాపాడుకోండి. ఎందుకంటే రైతు అనే సకాలంలో మీరు ఏదైతే కరెక్ట్గా మీరు పంటని ఆ ఎరువులు కానీ వాటర్ కానీ ఏదైనా ఉన్నట్టయితేనే మీకు పంట చేతికి వస్తుంది, గిట్టుబాటు ధర ఉంటుంది అని రైతులకు చెప్పి ఆలోచన చేశారు. మరో అంశం తీసుకున్నట్టయితే కల్లకుర్తిలో ఏదైతే ఒక వైన్ షాప్లో జరుగుతున్న దొంగతనాలకు కూడా వాళ్ళు ఒక 24 గంటల్లో వాళ్ళని చేయించి అక్కడే పనిచేస్తున్నటువంటి వ్యక్తి అక్కడ అమౌంట్ తీసుకొని వాళ్ళకు ఏదైతే దొంగతనానికి పాల్పడ్డారో వాళ్ళని కూడా కేసు పెట్టి రిమైండ్ చేయడం కూడా జరిగింది. సో ఏదైనా అందరూ అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని కూడా నమ్మొద్దు. మీరు
సీసీ కెమెరాలు పెట్టుకోండి. జాగ్రత్తగా మీరు విలువైన సమాచారాన్ని, విలువైన మీరు ఏదైతే అక్కడ అంశాలు జరుగుతున్నావో అవి కాపాడుకునే ప్రయత్నం చేయండి. పోలీస్ శాఖ కూడా మీరు సహకరించండి. అప్పుడే సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, ఇంకేమన్నా కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడాలన్న ఆలోచన వచ్చిన వారి మీద కఠినంగా శిక్షలు ఉంటాయి. కఠినంగా వాళ్ళకు కొన్ని చట్టాలున్నాయి. దాని ద్వారా మనం వాళ్ళకి శిక్షించవచ్చు. సో పోలీసు వారికి ఎప్పుడైనా మీరు సహకరిస్తేనే ఇలాంటివి మనం తొందరగా కొన్ని ఏమి జరగకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుందని ఈరోజు డిఎస్పి కార్యాలయంలో వెంకరెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేశారు. ఈ విషయాలన్నీ ఆయన ఒక సమావేశంలో మాట్లాడారు. ఆ సమావేశం ఆయన ఏం మాట్లాడారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న 2:30 ప్రాంతంలో మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీ సరాకొండ సురేష్ గారు, కల్వకుర్తి మండల్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్, ఆయనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏమనంటే అశోక్ కుమార్ రెడ్డి అతను ఇల్లీగల్గా ఈ వితౌట్ లైసెన్స్ లేకుండా లింగసానిపల్లిలో ఈ డిఏపి యూరియా, కోరమండల్ డిఏపి ఫర్టిలైజేషన్ అని కొన్ని బ్యాగ్స్ అమ్మినాడని ఇన్ఫర్మేషన్ మీద ఆ విలేజ్ విజిట్ చేశారు. ఆ విలేజ్లో వెరిఫై చేయగా బొడిగే సంఘం రాములు అతని వద్ద నుంచి 15 బ్యాగులు మరియు ఉదయ్ కిరణ్ నుంచి 30 బ్యాగులు, మొత్తము ఒక్కొక్క బ్యాగు 50 కేజీలు ఉంటుంది. 24.5 క్వింటాల్స్ ఈ కోరమండల్ డిఏపిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళు వెరిఫై చేయగా వీళ్ళ దగ్గర యూపీఐ పేమెంట్ ద్వారా జరిగిందని, ఎలాంటి రిసిప్ట్ కానీ ఎలాంటిది లేకుండా ఉన్నదని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా శాంపిల్స్ డ్రా చేసి ఇది టెస్ట్కు పంపడం జరిగింది. ఈ యూరియా బస్తాలు కస్టడీలోనే, మండల ఆఫీసర్ దగ్గర కస్టడీలో ఉన్నాయి. దాని మీద వారి యొక్క కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇలాగా జిల్లాల్లో కూడా ఈ బిజినపల్లిలో కూడా సేమ్లో అక్కడ కూడా జరిగింది. రైతులకు మేము విజ్ఞప్తి చేసేదంటే ఇల్లీగల్గా ఎవరి నుంచి కొనుక్కోవద్దని, అలాగే అది డూప్లికేట్ కూడా ఉండొచ్చు, అది ప్యూరిఫైడ్ కూడా ఉండొచ్చు. కాబట్టి ఇట్లాంటి పనులకు మీరు కోఆపరేట్ తీసుకోవద్దని మేము రైతులకు విజ్ఞప్తి చేస్తాం. ఇతనిపై మేము ఫర్దర్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని అతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. దానికి పారకులైనటువంటి వారు ఎంతమంది ఉన్నారో ఐడెంటిఫై చేసి త్వరలోనే పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసుకుంటాం. కొనుగోలు చేసినారు ఇప్పటికైనా వాళ్ళు ఈ మండల అధికారికి కానీ, అగ్రికల్చర్ అధికారికి కానీ, మరియు లేదా అంటే పోలీసు వారికి కానీ ఇన్ఫార్మ్ చేస్తే మరి ఫర్దర్ మేము యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. దీంట్లో మీరు ఒకవేళ మంచిది కాదనుకో, ప్యూరిఫైడ్ కాకుండా ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. దానివల్ల పని చేయడం కూడా బంద్ అవుతుంది. కాబట్టి మొక్కలకు నష్టం జరిగే ప్రాంతం ఉంటుంది, ప్రాపర్టీ నష్టం ఉంటుంది. ఇట్లాంటి పనులు చేయకూడదని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. 9వ తారీఖు రాత్రి మరి 20వ తారీఖు మధ్యలో మహాలక్ష్మి వైన్స్లో, నాగర్ కర్నూలులో ఉన్నటువంటి వైన్స్లో వెనుక నుంచి ఖండం చేసి దానికి లోపలికి ప్రవేశించి ఒక వ్యక్తి ముసుగు పెట్టుకొని ఉన్నాడు కొంత. అతను ప్రవేశించి కౌంటర్లో ఉన్నటువంటి 1,75,000 రూపాయలను తీసుకొని వెళ్ళాడు, దొంగతనం తీసుకొని వెళ్ళాడు. దాంతోపాటు డివిఆర్ కూడా తీసుకున్నాడు. దానిలో మాకు క్లూస్ ద్వారా మేము ప్రయత్నం చేసి మల్లికార్జున రెడ్డి నన్ను వెహికల్ చెకింగ్లో బాగా పట్టుకొని విచారిస్తే అతని దగ్గర దానికి ఉపయోగించిన వస్తువులు, పనిముట్లు దొరికినాయి. దాంతోపాటు ఆ ఇంటి దగ్గర 1,75,000 మరియు ఈ డివిఆర్ను స్వాధీనం చేసుకొని నేను అరెస్ట్ చేసి పంపడం అనేది జరిగింది. గతంలో ఇతను నైట్ బ్రేక్స్ కూడా చేసినాయి. చక్కర్ లిఫ్టింగ్లో 2 కేసులు మన కల్వకుర్తిలోను, నైట్లో అటెంప్ట్ మీర్పేట పోలీస్ స్టేషన్లో కూడా దొంగతనంలో పాల్గొని ఉన్నాయి. ఇతనికి దొంగతనం చేసిన చరిత్ర కూడా కలదు. ఇతను కల్వకుర్తిలో గాంధీనగర్లో నివాసము